శ్రీమాత్రే నమః. శివాజీ మహారాజ్ అనంగానే మన శరీరంలోని ప్రతి రోమము నిక్కబొడుచుకుంటుంది కదా. అసలు ఆ పేరు వింటే చాలు ధైర్యం వస్తుంది. అలాంటి శివాజీ మహారాజ్గా మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకునే ఈయన్ని చెప్తారు. ఎందుకంటే ఆయన కూడా దేశం కోసం అంత చేశారు. అవసరమైతే ప్రాణాలను వదిలేస్తాను అని చెప్పారు. ఈయన ఒక్కరే కాదు, చాలామంది దేశం కోసం ప్రాణాలు వదిలేశారు. అలా ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసిన వాళ్ళలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న వాసుదేవ బలవంత్ ఫడ్కే గారు కూడా ఒకరు. మనం ఎప్పుడూ మరిచిపోకూడని మహా స్వతంత్ర సమరయోధుడు అనమాట. ఈయన కుటుంబం వ్యవసాయ కుటుంబం. అయితే పాపం చిన్నప్పటి నుంచి ఎంత వ్యవసాయ కుటుంబం అయినా సరే తినడానికి తిండి ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పంట పండించుకుంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు అంటే ఎవరి పంట అయితే బాగా పండిందో, ఎవరైతే కాస్త తిండి గింజలు పండించుకుంటున్నారో వాళ్ళని దోపిడీ చేసేసేవారు అనమాట. అలా పేదరికంలో ఉన్నారు. అప్పుడు ఆయన అనుకుంటారనమాట, మనం ఈ పేదరికం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా స్వతంత్రాన్ని సాధించే తీరాలి అని చెప్పి చిన్నతనంలోనే ఆయన మనసులో పడిపోతుంది. దీంతో పాటుగా ఈయన పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఇలా భగవంతుడికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటారు. బహుశా ఇలాంటివన్నీ చదవటం వల్లేనేమో ఈయన మనసులో చాలా బలమైన మనస్తత్వం ఏర్పడింది. ఆత్మస్థైర్యం ఆయనకి వచ్చిందనమాట. 1876 ఆ సంవత్సరంలో మహారాష్ట్రలో కరువు వస్తుంది. ఎంత కరువు అంటే కనీసం తినడానికి కూడా తిండి లేదు. తినడానికి తిండి అంటారంటే మంచినీళ్ళు కూడా తాగడానికి అక్కడ నీళ్లు కూడా దొరికేవి కాదనమాట. ఎంతోమంది ఆకలితో ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారనమాట. పిట్టల్లా రాలిపోతున్నారు అంటారు కదా, అలా రాలిపోతూ ఉండేవారు. వాళ్ళని చూసి ఈ వాసుదేవ బలవంత్ ఫడ్కేకి బాధ కలుగుతుంది. అసలు ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, ఈ బ్రిటిష్ వాళ్ళు దోచుకు తినిపోవటమే తప్ప కనీసం ఒక గింజైనా వాళ్ళకి మిగులుద్దామని చెప్పి వాళ్ళకి లేదు అని చెప్పి ఆయన బాధపడతారు. ఆయన హృదయం రగిలిపోతుందన్నమాట. ఎలా అయినా సరే బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టాలి అని చెప్పి అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారు అంటే ఒక సైన్యాన్ని కూడగొట్టుకుంటారు. దాని పేరు రామోసి అని చెప్పి పేరు పెడతారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే ఎలా అయినా సరే బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి బయటికి పంపించేయాలి. అలా పంపించేయాలంటే అప్పటి కరువు పరిస్థితుల్లో మరి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా. అందుకని చెప్పి డబ్బు సంపాదించాలి అని అనుకునేవారు. ఎలా డబ్బు సంపాదించేవారు? మన దగ్గర దోపిడీ చేసి దొంగతనం అంతా చేసేసి కూడగొట్టుకున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ దగ్గర దోపిడీ చేసి తీసుకొచ్చేవారు అనమాట. అప్పుడు మీరు అంటారు, ఇలా దోపిడీ చేసి తీసుకురావచ్చా అని. మరి మన సొమ్మే కదా, కనీసం ప్రాణాలు పోతున్నాయి అని కూడా ఆలోచించకుండా మన సొమ్మంతా దోచుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర దోచుకుని తేవడంలో పెద్ద తప్పేం లేదు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు. అలాంటి వాళ్ళని దోచుకుని ఈ వాసుదేవ బలవంత్ ఫడ్కే ఏం చేసేవారు అంటే ఆకలితో అలమటిస్తున్న వాళ్ళందరికీ పంచిపెట్టేసేవారు అనమాట. అలా పంచిపెడుతూ ఉండడం వల్ల ఈ ప్రజలందరికీ వాసుదేవ బలవంత్ ఫడ్కే అంటే చాలా గౌరవం ఏర్పడింది. ఎందుకంటే ప్రాణాలు పోయే స్థితిలో ఎవరైనా అన్నం పెడుతుంటే వాళ్ళకి భగవంతుడిగా కనిపిస్తారు కదా ఎవరైనా సరే. అలా వాళ్ళ ప్రాణాలు పోతున్న సమయంలో వాళ్ళ ప్రాణాలని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన ఒక మహానుభావుడు వాసుదేవ బలవంత్ ఫడ్కే. ఆయన ఎప్పుడూ ఏం చెప్తూ ఉండేవారంటే, నా దేశ ప్రజలందరూ నాలాగా భరతమాత ముద్దుబిడ్డలే, వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చుని చేవ చచ్చిపోయి నేను అలా చూస్తూ ఉండలేను. నాకు ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వడం కోసం అవసరమైతే నా ప్రాణాలను వదిలేస్తాను, నా జీవితాన్ని త్యాగం చేసేస్తాను అని చెప్పి ఎప్పుడు చెప్తుండేవారనమాట. ఈయన మాట్లాడే విధానాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈయన మాటలు విని ఎక్కడ ప్రభావితం అయిపోయి ఈ భారతీయులందరూ వాళ్ళ మీదకి దండయాత్రకి వచ్చేస్తారని చెప్పి భయం వేసి ఈ నిజాం ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ వాసుదేవ బలవంత్ ఫడ్కేని ఎవరైనా పట్టి ఇస్తే గనక వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తారు. అలా నిజాం ప్రభుత్వం ఏం చేస్తుంది, 5,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. అది చూసి బొంబాయి గవర్నర్ ఏం చేస్తాడు అంటే ఎవరైతే ఈ వాసుదేవ బలవంత్ ఫడ్కే తలను తీసుకొస్తారో వాళ్ళకి 10,000 బహుమతిని ఇస్తానని చెప్పి చెప్తారు. అంటే ఏంటి, ఇలా పంచిపెట్టడం వీళ్ళకి నచ్చలేదు, ఇలా అందరినీ చక్కగా చూడడం వీళ్ళకి నచ్చలేదు. తలను తీసేయమన్నారు అంటే అర్థం ఏంటి, అతన్ని చంపేమనే కదా. మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే వీళ్ళు ఇచ్చిన డబ్బులకి లోబడిపోయి అతన్ని చంపి తీసుకొచ్చేస్తారని పన్నాగం పన్నారనమాట. ఎప్పుడు కుట్రలు కుతంత్రాలతోనే మన దేశం మీద పడి ఏడ్చి చచ్చేవారు వాళ్ళందరూ. నిజాం ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వం ఎలా అయినా సరే ఈ ఫడ్కేని పట్టుకోవాలని వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. అదే సమయంలో ఈ ఫడ్కే నిజాం రాజ్యానికి చేరుకుంటాడు. పాపం ఒక రోజు మొత్తం పరిగెడుతూనే ఉంటాడు. అలా ఈ నిజాం ప్రభుత్వానికి దొరకకూడదని అలా పరిగెడుతూ ఉండడం వల్ల అలసిపోతారు.
అలసిపోయిన ఈ ఫట్కేకి జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చేస్తే ఈయన ఏం చేస్తారు అంటే, అప్పటి హైదరాబాద్ సంస్థానంలో పేరు కూడా మార్చేశారు కదా, హైదరాబాద్ పేరు భాగ్యనగరం అని ఉండేది. భాగ్యనగరాన్ని తీసేసి హైదరాబాదు అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. సరే, ఆ విషయం ఎందుకులేండి. కానీ హైదరాబాద్ సంస్థానంలో కలాడిగిన తాలూకాలో ఒక పల్లెటూరులో ఆగుతాడనమాట. విశ్రాంతి కోసం పాపం ఒక దేవుడు మందిరంలో పడుకుంటారనమాట. అలా పడుకున్నప్పుడు ఆయనకి జ్వరం ఎక్కువైపోయి స్పృహ తప్పే పరిస్థితుల్లో ఉంటారు. ఆయన ఇక్కడికి వచ్చారనే విషయం బ్రిటిష్ ఆర్మీ మేజర్ డానియల్కి తెలుస్తుందన్నమాట. అతను అక్కడికి వస్తాడు. వచ్చి వాళ్ళ సైనికులందరినీ అక్కడ తీసుకొచ్చి ఫట్కే గుండెల మీద తంతాడనమాట. ఫట్టమంత అంతాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అయ్యో జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడే, సృహ తప్పిపోయి ఉన్నాడే అని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా అలాంటి వాడిని తంతారు. ఇంగిత జ్ఞానం ఉంటే మన దేశం మీద పడి ఎందుకు దోచుకు తింటారు? అలా గుండెల మీద తన్ని మెడ మీద కాలు పెట్టి అడుగుతాడు, ఫట్కే ఏం కావాలి నీకు అని. అప్పుడు ఫట్కే చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నీతో యుద్ధం చేయాలని అనుకుంటున్నానని సమాధానం చెప్తాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో నిలబడ్డాడు అంటే ఆయన చిన్నప్పటి నుంచి చేసిన సాధన, ధర్మం కోసం ఆయన చేసిన పోరాటమే ఆయన జీవితాన్ని అలా నిలబెట్టిందనమాట. అయితే అప్పుడు ఏం చేస్తాడు అంటే, ఈ ఫట్కేని బేడీలు వేసి పూనాకు తీసుకెళ్తాడు. ఫట్కేని అక్కడి నుంచి ఇరాన్లోని ఆడిన్ కారాగారానికి తరలిస్తారు. కానీ ఫట్కే 13వ తేదీ ఫిబ్రవరి 1887న అక్కడి నుంచి కూడా తప్పించేసుకుంటారు. తర్వాత కొద్ది కాలంలోనే మళ్ళీ ఆయన్ని పట్టుకుంటారు. ఎందుకంటే ఈయన బయట ఉంటే బ్రిటిష్ ప్రభుత్వానికి దడదడలాడిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సమయంలోనే వాళ్ళకి స్వతంత్రం వచ్చేస్తుందేమో ఇతని మాటల వల్లనే వణుకు దడ బ్రిటిషర్స్కి పట్టుకుంది కాబట్టి. మళ్ళీ పట్టుబడ్డారు కదా, అప్పుడు ఈ వాసుదేవ్ ఫట్కే ఏం చేస్తారు అంటే జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. అలా దీక్ష పట్టిన కారణంగా అసలే ఒంట్లో బాలేని ఈ ఫట్కే 17 ఫిబ్రవరి 1883న తుది శ్వాసని వదిలేస్తారు. ఇలాంటి మహనీయులని మనం మర్చిపోయాం. కనీసం వాళ్ళ గురించి మనకి తెలియని కూడా తెలియదు. ఇలా ప్రాణాలు వదిలేసిన వీళ్ళందరినీ భారత ప్రభుత్వం ఒక స్టాంపు ఇచ్చి వాళ్ళని సత్కరించింది. దేశం కోసం ప్రాణాలు వదిలేసిన ఇలాంటి యోధుల్ని తలుచుకుంటే మనం పితృరుణం తీర్చుకోవాలి అని చెప్పి చెప్తారు కదా, వీళ్ళు కూడా మనకి పితృదేవతలే. ఆ రుణం మనం ఇలా తీర్చుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.